మనము ఎవరి కొరకు ఏడవాలి? మనం ఏడుస్తూ ఉంటాం కదండి. చనిపోయిన వారి కొరకు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా, మన బంధువులు కానీ, మన తోబుట్టువులు, మనం బాగా ప్రేమించే వ్యక్తులు, వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా మనం ఎంతగానో ఏడుస్తూ ఉంటాం కదా. అయితే ఎలాంటి దుఃఖాన్ని మనం కార్చాలి, ఎవరి కొరకు మనం కార్చాలి అనే అంశం నిమిత్తం ఈ దినం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు అన్నమాట, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని సాక్షాత్తు యేసు ప్రభువు వారు చెప్తున్నారండి. అంటే యేసు ప్రభువు వారి కోసం వారు ఎందుకు ఏడుస్తూ ఉంటున్నారంటే, ఆయన సిలువను మోసుకొని ప్రయాణం చేస్తున్న సందర్భం అది. ఇప్పుడు మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాం కదండి. అయితే సిలువను మోసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సిలువను మోయలేక యేసు ప్రభువు వారు మరి తూలొచ్చి కింద పడిపోతూ ఉంటాడు. అయితే కురేనియా అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తిని, సీమోను అనే వ్యక్తిని యేసు ప్రభువు వారు సిలువ మోయడానికి కొంచెం దూరం ఆయన మీద మోపుతూ ఉంటారు. అయితే యేసు ప్రభువు వారికి అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టేసినట్టున్నారు. మొత్తం ఆయన ఇష్టం వచ్చినట్టు ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టారు. 40 దెబ్బలు కొట్టలేదని, 39 దెబ్బలు, 9 గాలాలతో, ఏమండి ఆ గాలాలతో లాగేస్తూ ఉంటే మాంసపు ముద్దలు ఊడొచ్చేసినాయి. అప్పటికే ఆయన వస్త్రాలు మొత్తం ఏమండి తడిసిపోయి రక్తం ముద్దయిపోతూ ఉంది. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకెళ్తూ ఉంటే అప్పటి వరకు యేసు ప్రభువుతో ఉన్న స్త్రీలు, అటు మార్తే కానివ్వండి, మరియే కానివ్వండి, ఆయన తల్లిగారే కానివ్వండి, లేదంటే ఆయన క్షమించిన పాపాత్మురాలైన స్త్రీయే కానివ్వండి, ఎంతోమంది, లేదంటే ఆయన స్వస్థపరిచిన రక్తస్రావం కలిసి ఎంతోమందికి ఈ విషయం తెలిసింది. అక్కడ మనం చూస్తూ ఉంటే బహుజన సమూహము అని అక్కడ రాయబడి ఉందండి. వాళ్ళు పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, లేదంటే అక్కడ చంటి బిడ్డలు ఎంతోమంది. అరే యేసు ప్రభువు వారు మరి ఆయన చాలామందిని ఆయన యేసయ్యగా అంగీకరించారు, పరలోకం నుంచి తన కుమారుని పంపించాడని కొంతమంది విశ్వసిస్తే, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్నాడని కొంతమంది ఏమో అసలు వీడు ఇక్కడ లేకుండా చేయాలని కొంతమంది కుట్రబన్ని మొత్తానికి ఆయన్ని సిలువకైతే అప్పచెప్పారండి. ఆ సిలువ ప్రయాణం, ఆ సిలువను మోసుకుంటా ఉండి ఆయన మోయలేక కింద పడిపోతూ ఉంటే ఆ స్త్రీలు ఆ బాధను చూసి అంటూ ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారంట, దేవా ఇన్నాళ్ళు నువ్వు మాతో పాటు ఉన్నావయ్యా, ఎన్నో స్వస్థతలు చేసావు, ఎన్నో అద్భుతాలు చేసావు, మా కుటుంబాల్లో నెమ్మది లేనప్పుడు నువ్వు చెప్పిన మాటలను బట్టి, నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి మాకు నెమ్మది వచ్చిందయ్యా. మేము నీ వాక్యం వినడానికి కొండల్లో, లోయలు ఎక్కడ పడితే అక్కడికి వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని ఆకలితో పంపించకుండా 5 రొట్టెలు 2 చేపల్ని నువ్వు ఆశీర్వదించి 12 గంపలు మిగిలేంత ఆశీర్వాదం ఇచ్చిన వాడిగా ఈరోజు ఇలాంటి బాధ అని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడంట, యెరూషలేము కుమార్తెలారా, అమ్మ మీ నా కోసం ఏడవద్దు. ఎందుకు ఏడవద్దో తెలుసా? నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు నేను ఎంత ఘోరమైన బాధ అనుభవించాలో. ఈ రోజులను మనం చూస్తూ ఉంటే ఒక దెబ్బ కొట్టిన దెబ్బ కొన్ని రోజులకి మాసిపోవచ్చు, కానీ ఆ మాట హృదయంలో నుంచి ఏ డాక్టరు దాన్ని తీసివేయలేడు. ప్రియదేవుని బిడ్డ యేసు ప్రభు వారిని కూడా దెబ్బలు కొడుతున్నాడేమో, ఆ దెబ్బల కోసం ఆయన బాధపడట్లేదు, కానీ తన చెలికాడు అని పోయిన వారం దైవజనులు చెప్పారు కదండి, యూదా ఇస్కరియోతు ఏమండి ఆయనతో పాటే ఉండి ఆయనతో పాటే తిని ఆయనతో పాటు ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తి అమ్మేసుకున్నాడండి. అదొక బాధ. అయితే ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఈయన దేవదోషం చేస్తున్నాడు, దేవాలయాన్ని పడేసి 3 రోజులు కడతానన్నాడు, సంబంధం లేని వాళ్ళు డబ్బులు తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎక్కువైపోయారండి. ఆ సంబంధం లేని వాళ్ళు కూడా ఆయన పేరెత్తడానికి కూడా పనికి రాని వాళ్ళు వచ్చి మొహం మీద ఉమ్మేస్తున్నారండి. వెనకమాలుగా వచ్చి కొట్టి, ఇప్పుడు నిన్ను కొట్టిన వారు ఎవరు అని అడుగుతున్నారు యేసయ్యని. ఎందుకో తెలుసా? నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి. కానీ ఈ రోజుల్లో మనుషులకు అదేం పట్టట్లేదండి. నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతానయ్యా, నాకు ఎన్ని పనులున్నా నీ పని తర్వాతేనయ్యా, ముందు నా పనులే అవ్వాలయ్యా.
ఇన్ని అవమానాలు ఆయన ఎందుకు భరించాడో తెలుసా ప్రియదేవుని బిడ్డ? కేవలం నువ్వు నేను నశించిపోయి ఆరని అగ్నిగుండంలో నువ్వు నీ కుటుంబం నశించిపోకూడదని ఆయన ప్రయాస. సంబంధం లేని వాళ్ళు నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? ఎవరో స్కూల్లో ఉన్న పిల్లలు కొడితేనే, మన పిల్లల్ని కొడితే మనం ఊరుకొని తెల్లారిపాటికి కంప్లైంట్ చేస్తామే. అలాంటి తల్లిదండ్రులు నేనైతే ఊరుకోనండి. అర్జెంటుగా హెచ్ఎంకి ఫోన్ వెళ్ళిపోవాలి. నా పిల్లల్ని కొట్టడానికి ఏం సంబంధం ఏమైనా ఉంటే మీరేం చేస్తున్నారు? నా పిల్లల్ని కొడతా ఉంటే, నా పిల్లల్ని కొడితేనే నేను ఊరుకోనే. ఆ సంబంధం లేని వాళ్ళు వచ్చి యేసుప్రభు అని కొడుతున్నారంటండి. మంచినీళ్ళని అడుగుతూ ఉంటే చేదు చిరకనిస్తున్నారంటండి. కానీ యేసుప్రభు వారు 9 గంటలు తెల్లవారుజాము నుంచి ఆయన తీర్పుకి ఇటు అటు తిప్పుతూ ఉన్నారు. సభలకు ఏడుస్తూ ఉన్నారు, ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. పిలాతుకు తెలిసి ఈయన ఎందు ఏ నేరము లేదు. ఆవిడ చెప్పింది, ఇతడు నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. రాత్రి ఆయన గురించి నేను కలలో చాలా బాధపడ్డానంటే పిలాతు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయాడండి. తన అధికారం ఎక్కడ పోయిద్దో అని పిలాతు మనుషులకు భయపడి చేతులు కడిగేసుకున్నాడు. ఆయన చేతులు కడిగేసుకొని అంటున్నాడు, ఈయన మీద నేను ఏ నేరం నేను చెప్పను, మీకు నచ్చినట్టు మీరు చేసుకొని పండి అంతే, నేను ఏ జడ్జిమెంట్ ఇవ్వనని పిలాతు చేతులు కడుక్కున్నాడండి. కానీ యేసుప్రభు వారు ఇన్ని మాటలు ఎందుకు పడ్డాడో తెలుసా? నీ కోసం, నా కోసం. అయితే ఆ బాధనంతా చూస్తూ ఉండి ఆ స్త్రీలంట ఏడుస్తూ ఉన్నారంట. మనం కూడా ఏడుస్తాం ఎప్పుడండి? ఒక గుడ్ ఫ్రైడే రోజు ఏడుస్తూ ఉంటాం, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎన్నిసార్లు ఆయన నిన్ను క్షమించాలి ప్రియదేవుని బిడ్డ? ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకున్నావు కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. సామెతల గ్రంథంలో 28:13 అతిక్రమంలో దాచిపెట్టేసుకున్నవాడు వర్ధిలేడు కానీ వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వారం మందిరంలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలైనా, అది ఏ ప్రార్థనలైనా మందిరానికి వస్తున్నాం, బాగానే ఉంది. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. ఆయన క్షమించాడు, నిన్ను క్షమించాడు కాబట్టే నీకోసం చనిపోవడానికి ఆయన వచ్చాడు ప్రియదేవుని బిడ్డ. క్షమించమంటున్నావు, ఆయన క్షమించాడు. మరలా 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 నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా అదే పాత రోత జీవితానికంట మనము బానిసలమైపోతున్నామంట. నువ్వు ఒక్కసారి క్షమించమని మరలా అదే తప్పు నువ్వు చేస్తుంటే దేవుడు దేంతో పోల్చాడో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లంట మనుషులు అదే పాపానికి అలవాటైపోతున్నారంట. నేను అనట్లేదండి. కుక్క ఏం చేస్తూ ఉంటుంది? మన ముందు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం పెంచుకున్న కుక్క కక్కేస్తూ ఉంటాయి. కక్క అది ఏం చేసింది? మరలా నీళ్లు కొట్టిద్దా, కడిగిద్దా, అంత లెక్క పెనాయిలేసి మరలా అదే తినేస్తూ ఉంటుంది. పాపము చేసే మనిషిని కూడా దేవుడు కుక్కతో పోల్చాడు దేవుని బిడ్డ. నువ్వు మరలా పాపం ఒప్పుకొని సరిదిద్దుకోకుండా ఆ పాపాన్ని నువ్వు కంటిన్యూ చేసుకుంటా ఉంటే కుక్కని ఎలా పోల్చాడో దేవుడు అలాగే పోల్చాడు. మనం ఈ రోజుల్లో ఏ స్థితిలో ఉన్నాం మనల్ని మనం పరిశీలన చేసుకో. యెరూషలేము ఆ బాధలంతా చూసి అక్కడ ఉన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటే, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం. దేవుడు మన కోసం, మన బిడ్డల కోసం ఎందుకు ఏడవమన్నాడు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం చూద్దామండి, 9వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి మనం చదువుదామండి. ఇర్మియా 9:17. మీరు తొందరగా అందితే చదవము. చాలండి. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడంట. అది మామూలు సాదాసీదా రాజు సెలవు ఇవ్వట్లేదండి. నిన్ను నన్ను సృష్టించిన సర్వమానవుల్ని, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు అంటున్నాడంట, రోదనము చేయి స్త్రీలను, తెలివిగల స్త్రీలను కనుగొనమని. ఏ పురుషులను కనుగొనొచ్చుగా, ఏ అధికారులను కనుగొనొచ్చుగా, లేదంటే డబ్బున్న వారిని, ఉద్యోగస్తుల్ని, లాయర్లను, పోలీసులను, డాక్టర్లను కనుగొనమని దేవుడు చెప్పచ్చు కదా. తెలివిగల స్త్రీలు, రోదనము చేయి స్త్రీలను కనుగొనమని దేవుడు ఇర్మియా గారికి చెప్తా ఉన్నాడంట. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, రోదనము చేయు స్త్రీలను, తెలివిగల స్త్రీలను కనుగొనుడి. అంటే దేవుడు ఇక్కడ ముందే చెప్పాడు, అమ్మా మీరు నా కోసం ఏడవద్దు. అక్కడ చాలా బహుజన సమూహం ఉందని అక్కడ మనం చదువుతూ ఉంటే ఉండిద్ది. కానీ దేవుడు ఏం చెప్పాడు? అయ్యా మగవాళ్ళు ఇటు రండి, లేదంటే ఇన్నాళ్ళు నాతో పాటు తిరిగిన శిష్యులు అందరూ చెల్లాచెదరైపోయారు, ఒక యోహాను గారే ఉన్నాడండి, లేదంటే నన్ను కన్నా తల్లి ఉందే, లేదంటే నా సహోదరులు ఉన్నారే, లేదంటే నేను అద్భుతాలు చేసిన వారు, నేను స్వస్థపరిచిన వారు, దయ్యాలు వెళ్ళగొట్టిన వారు అందరూ ఉన్నారు, మీరందరూ ఇట్రనని దేవుడు చెప్పలేదండి. స్త్రీలకు మాత్రమే ఆయన చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, స్త్రీలకు కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఉంది.
కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే స్త్రీలను బట్టి కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయండి. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అని దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. ఎంతమంది తన గృహాలను కట్టుకున్నారండి? దేవుడు ఇప్పుడు సిలువ ప్రయాణాలు కూడా చెప్తున్నాడు, అమ్మా నేను కింద పడిపోయానో, లేదంటే నాకేదో ముళ్ళ కిరీటం పెట్టారనో, లేదంటే నా వస్త్రాలు రక్తమయం అయిపోయి నన్ను కొట్టారో తిట్టారో మీరు బాధపడద్దు, కానీ మీ కోసము మీ పిల్లల కోసము మీరు ఏడవండి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారు కూడా చెప్తున్నారు, దేవుడు సెలవిచ్చాడంట, రోదనము చేయు స్త్రీలు తెలివిగల స్త్రీలు. నీ కుటుంబం కోసం రోదనం చేయడం నువ్వు నేర్చుకున్నావా స్త్రీ, ఓ పురుషుడా? నీ కుటుంబం కోసం అంగలార్చడం నువ్వు నేర్చుకున్నావా? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం. నా భార్య నా కోసం ప్రార్థన చేసిద్దండి అంటారు కొంతమంది భర్తలు. నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కోసం ఎంతో కష్టపడి పని చేసి తెల్లాలేసి మొదలు పడుకునే వారికి ఆడదానికి అసలు ఖాళీ ఉండదే. మరి అంత కష్టపడుతున్న నీ భార్య కోసం నువ్వు ప్రేమించి చిన్న ప్రార్థన, దేవా నా భార్యను దీవించి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, నా తల్లిదండ్రుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాయి అని చిన్న ప్రార్థన చేస్తున్నావు నీ భార్య కోసం. ఇదే సంతోషం మా జీవితంలో ఉండాలయ్యా, మా మధ్య వేరే వాళ్ళు రాకూడదయ్యా, మా మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదయ్యా అని నువ్వు చేస్తున్నావా ఓ భర్త ప్రార్థన నీ భార్య కోసం? ఒకవేళ నువ్వు భార్య అనే పొజిషన్లో ఉంటే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. మనం ఇంట్లో కూర్చొని తింటాం, దానికి కారణం ఎవరండి? మన భర్త. ఆయన ఎంతో ఎండలో చెమట వచ్చి కష్టపడి నడు నొప్పి వచ్చిన, కాళ్ళు నొప్పి వచ్చిన, ఏమండి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ నా భార్య బిడ్డని నేను పోషించాలనే ఉద్దేశంతో ఎంతోమంది భర్తలు కష్టపడతాడు. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు చెప్పింది అదే, రోదనము చేయు స్త్రీలను తెలివిగల స్త్రీలను. ఆడెళ్ళాడు, వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఇంట్లోంచి అని చూస్తారు కొంతమంది ఆడవాళ్ళు. అది చాలా తప్పు ప్రియ దేవుని బిడ్డ. నీకోసం తన రక్త మాంసాలు దారపోసి నీకు చీరంటే చీర, పుట్టినరోజు అంటే, పెళ్లి రోజు అంటే, ఏదంటే నీకు అది బీరు బాగూడదు, నీ బిడ్డలకి బీరు బాగూడదు. పిల్లలకు వచ్చేటప్పుడు అవి తీసుకురా, ఈ తీసుకురా, ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? నువ్వు ప్రార్థన చేస్తే నా భర్తకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, నా భర్త చేసిన చేతులు కష్టార్జితం అది నిలబడాలయ్యా. నా భర్త సంపాదిస్తున్న రూపాయి అది ఏ హాస్పిటల్ రూపంలో పోకూడదు, అది ఏ వడ్డీల రూపంలో పోకూడదయ్యా, అది ఏ దొంగల పాలు కాకూడదయ్యా, అది మేము మా బిడ్డలు అనుభవించాలని భారీగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అవి తీసుకురా, ఈ తీసుకురా, నీ ఇంట్లో ఫోన్ చేసి ఆర్డర్లు వేస్తూ ఉంటావు, నాతో సహా నేను కూడా. పిల్లలకి అవి తీసినా, నాకు అవి తీసినా, నాకు అవి తినాలనిపడుతుంది, ఈ తినాలనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని నీ భర్త రూపంలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, రోదనము చేయు స్త్రీగా, రోదనము చేయు స్త్రీగా నువ్వు ఉండాలంట, తెలివి కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలి. చాలామంది స్త్రీలు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఇంట్లో నుంచి అని చూస్తూ ఉంటారండి. నీ భర్త అడిగినప్పుడు కడుపు నిండి అన్నం కుసేపు ఆ సీరియల్ వస్తుంది సుత్తి అని పెడతా, ఎన్ని వినలేదండి ఇలాంటి సుత్తి రావాలా? నీ భర్తకు అన్నం పెట్టి నీకు సుత్తి రావాలా? కరెంటు పోతే అప్పుడు పిల్లలు ఏడున్నారు, పిల్లలు ఎడిపోయారు అని ఇప్పుడు ఎత్తుక్కుంటారు టీవీ ఆగిపోయినాక. చాలా తప్పు ప్రియ దేవుని బిడ్డ. టీవీల ముందు కూర్చొని నీ బిడ్డలు ఎటు వెళ్ళిపోతున్నారా, ఎటు పాడైపోతున్నా నువ్వు అర్థం చేసుకోవట్లా. దేవుడు ఇక్కడేమో రోదనం చే స్త్రీలారా, తెలివిగల స్త్రీలారా. దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? తెలివిగల స్త్రీలను కనుక్కోమని. మెంటలోళ్ళని కనుక్కురండి, తెలివి తక్కువ వాళ్ళని కనుక్కురండి, ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకి తెలివి ఇస్తారని దేవుడు ఇక్కడ చెప్పట్లా. తెలివి కలిగిన స్త్రీగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. చాలా జాగ్రత్త. నీ కుటుంబం పాడైపోతా ఉందంటే నువ్వు తెలివి లేని స్త్రీగానే నువ్వు ఉంటున్నావు. అర్థం చేసుకోవాలి మనల్ని మనం. నీ గృహం ఆశీర్వదించబడతా ఉందంటే, ఒకప్పుడు లేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇప్పుడు ఒక సంపన్న స్థితిలోకి నువ్వు వచ్చావంటే నువ్వు తెలివిగల స్త్రీగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అర్థం. రోజు అట్టడుగుపోతా ఉందంటే బుద్ధి లేని స్త్రీ అండి. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ తెలివి లేని వాళ్ళని తీసుకొచ్చినా, ఈ బుద్ధి లేని వాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు దేవుని వాక్యం. అమ్మగారు అలా చెప్పిందే, దేవుడు ఇలా చెప్పాడే, బైబిల్ ఇలా రాయించాడు. ఇప్పుడు అంటున్నారు మాతోనే మొదలు బైబిల్లో ఎక్కడ లేని అన్ని బైబిల్లోనే ఉన్నాయి అంటండి. నీకుంటే ఉండొచ్చు, కానీ అది ఆచరించేవారికి, అది ప్రార్థన చేసేవారు, పాటించేవారికి దేవుని శక్తి అయి ఉన్నది. అది బైబిల్ గ్రంథం అండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, తెలివి తక్కువని పిలుచుకురావద్దు, వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. మంచి చెప్పినా అది భూతత్వంలో పెట్టి చూస్తాడు, అది ఇంతలా చెడుగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మ పలానా ఇంటికి వెళ్ళొద్దంటే, అమ్మగారు నేను అక్కడికి వెళ్ళొద్దని. ఈసారి ఏమో చెప్పాను అనుకో, ఏమేమి తీసుకెళ్ళని చెప్పి, ఇదిగో చూసావా పలానా నీ ఇంటికి రావద్దన్నాం. అమ్మో అమ్మగారు ఎడ చెప్పిందా, అసలు మన ఇద్దరం కలిసి గుడి మానేద్దాం అనుకునే బ్యాచ్ తయారవుతారండి. అంటే మన సంఘం గురించి చెప్పట్లేదు, నేను ఉదాహరణగా పోల్చి చెప్తా ఉన్నా. అంటే మనం ఏం చేయాలంటే దేవుడు, అందుకని దేవుడు కూడా చెప్తే తెలియగలిగిన వాళ్ళైతే ఈ మాట ఎందుకు చెప్పారా, అసలు పలానా సహోదరుడు ఈ వాక్యం ఎందుకు చెప్పాడా, లేదంటే మరి మా తల్లి ఎందుకు ఈ మాట చెప్పిందా, మా తండ్రి ఎందుకు ఈ మాట చెప్పినా వాళ్ళు ఆలోచన చేసుకొని, ఈ తల్లి తక్కువ వాళ్ళు ఉంటారు చూశారు,
నేను వాళ్ళ సహవాసమే నేను చేస్తా, నువ్వు వెళ్ళొద్దన్నా కానీ నేను అక్కడికే వెళ్తా, నువ్వు తాగొద్దన్నా కానీ నేను అదే తాగుతా. ఏమంటే ఇది తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు, వ్యవహారాలు ఇవన్నీ. తెలివి కలిగినోడు ఎవడు అలా చేయడండి. దేవుడు అందుకని తెలివి కలిగిన స్త్రీని రోదనము చే స్త్రీ కూడా అయి ఉండాలంటండి. ఇలాంటి వారిని నువ్వు కనుక్కొని ఇర్మియా గారితో దేవుడు చెప్తా ఉన్నాడు, రోదనము చేయడం నువ్వు నేర్చుకోవాలా. మనకి ఫస్ట్లో నేను చెప్పాను కదా, మనకి ఇష్టమైన వారు చనిపోతూ ఉంటే రోదనం అంటే ఎలా ఉండిద్దండి. ఎవరైనా మనం చనిపోయిన గృహానికి వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి సపోజ్ బొమ్మగాడు అనుకోండి, మనం ఈ హై స్కూల్ గోడ తినగా వెళ్తా ఉన్నాం కానీ అక్కడి నుంచి మన గుండెలు జలజలమంటూ ఉంటాయి. వాళ్ళంతా భయంకరంగా ఏడుస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ అది. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని ఎలా పోషించారో, ఎలా ప్రేమించారో, ఎలా మరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారో, ఎలా వాళ్ళతో కాపురం చేశారో, అవన్నీ ఒక భర్త అయితే భార్య అలా రోధిస్తూ ఉంటారు, ఒక స్నేహితుడైతే అలా ఏడుస్తూ ఉంటారు, ఒక అన్నైనా ఒక తోబుట్టువైనా భయంకరమైన రోదన వారు చేస్తూ ఉంటే చావింటికి వెళ్ళాలంటే వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడుపులు ఇక్కడ వినపడుతూ ఉంటే ముందు మనకి ఏమైందండి, భయం వేస్తుంది. శవాన్ని చూసి భయం ఏదండి, ఆ ఏడుపులు చూసి భయం వేస్తూ ఉంటుంది. రోదనము అలాంటి రోదన అంట మనం ఏం చేయాలంటే మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మనం రోదన చేయాలంట. నీ ఇంట్లో ఏ రోదన వినపడుతుంది ప్రియ దేవుని బిడ్డ? కొంతమంది తలుపులేసి భార్యలను కొడుతూ ఉంటారు. నీ భార్య రోదన వినిపిస్తూ ఉందా నీ ఇంట్లో? నువ్వు హింసిస్తూ ఉంటే నీ భార్య రోదనది దేవుని సంధికి చేరడం చాలా జాగ్రత్త. భర్తలు నా ఇష్టం, నా పెళ్ళం, ఒక అయ్య ఒక అమ్మ ఒక చిన్నప్పటి నుంచి పెంచి ఒక ఆడకూతుని ఒక నీ చేతిలో పెడుతున్నారంటే ఒక మగవాడి చేతిలో చాలా జాగ్రత్త చేసుకోవాలి. అదే నీ చెల్లిని అలా కొడితే పెద్దలు తీసుకుని వెళ్ళి పంచాయతీలు పెట్టి తీసుకో, నా చెల్లి నువ్వు అంటావని. అదే మరి చెల్లి లాంటిదే కదా నీ పెళ్ళం. తలుపులేసి కొట్టి రోదన వినపడుతూ ఉంటుంది. కొంతమంది ఆడకూతుర్లండి ఎవరన్నా మళ్ళాంటి లడ్డు వెళ్తే నీకెందుకు అంటూ ఉంటారు. అలాంటి రోదన కాదండి దేవుడు కోరుకుని. కొంతమంది భర్తలు భార్యలు తలుపులు వేసుకొని పోట్లాడుకునేవాళ్ళు, టీవీ సౌండ్లు పెట్టుకొని పిల్లల్ని కొట్టేవాళ్ళు, రోదన వినపడుతూ ఉంటుంది. గోల ఎప్పుడు చూసినా తెల్లారు లెగిస్తే వాళ్ళ కుటుంబాల్లో రోదన వినపడుతూ ఉంటుంది. అలాంటి రోదన దేవుడు కోరుకోవట్లేదు. కానీ నీ కుటుంబంలో నీ బిడ్డల కోసం, వారి భవిష్యత్తుల కోసం నువ్వు రోదన చేయాలంట. దేవా, నువ్వు విడిచిపెడితే నా బిడ్డలు భ్రష్టులు అయిపోతారయ్యా, నువ్వు విడిచిపెడితే నా బిడ్డలు త్రాగుబోతులు అయిపోతారు, నువ్వు విడిచిపెడితే నా బిడ్డలు ఎందుకు పనికిరాని వారు అయిపోతారయ్యా, నువ్వు విడిచిపెడితే నా బిడ్డలు తిరుగుబోతులు అయిపోతారయ్యా, నువ్వు విడిచిపెడితే ఎందుకు పనికిరాని వారు అయిపోతారయ్యా, నువ్వు విడిచిపెట్టదని రోదన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి నీ బిడ్డల కోసం నువ్వు రోదన చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీ సంఘం కోసం నువ్వు రోదన చేస్తున్నావా? నీ దైవజనుల కోసం నువ్వు రోదన చేస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? అసలు ఈ రోదనమంతా ఎందుకు చేయమన్నాడు? తెలియగల స్త్రీలను ఎందుకు కనుక్కోమన్నాడు? మనం చూస్తే అదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21 ఒకసారి మనం చదువుదామండి. 21వ వచనం చదవమ్మా. చాలండి. ఇప్పుడు రోదనము చే స్త్రీలను, తెలివిగల స్త్రీలను కనుక్కురమ్మన్నాడు దేవుడు. ఈ తెలివి తక్కువ బుర్ర తక్కువ వాళ్ళు చెప్పిన అర్థం అవదని. సరే కనుక్కొచ్చాడు ఇర్మియా గారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎందుకు ఏడవాలి మీరంటే, మరణం అంట కిటికీలు ఎక్కుచ్చినదంట ప్రియదేవుని. ఆ తలుపు తీస్తే లోపలికి వచ్చేయడమే అది. నోవాహు ఓడలో ఎక్కినప్పుడు అక్కడ మనం చదువుతూ ఉంటే ఆ ఓడ కిటికీ ఎవరేసారని రాసి ఉండిద్దండి. అక్కడ యెహోవా వేసాడని ఉండిద్ది అక్కడ కిటికీ. ఇప్పుడు మరణము కిటికీలు ఎక్కుచ్చినదంట. ఆ కాపలాగా దేవుడు కాస్తా ఉన్నాడు. ఆ మరణం నీ గృహంలోకి రాకుండా ఉండాలంటే, ఆ మరణాన్ని నువ్వు తప్పించాలంటే, ఆ మరణం నీ కుటుంబంలో ఏలుబడి చేయకోకుండా ఉండాలంటే నువ్వు రోదనము చేయాలి. మీరు అనుకొని ఉండొచ్చు, మరణం అందరికి వచ్చిద్దిగా, ఇవాళ కాదు రేపు చచ్చిపోతాంగా, అందరం ఇవాళ పోయేవాళ్ళం రేపు పోయేవాళ్ళం వెనక ముందుగా అంటూ ఉంటారు చాలామంది. దేని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసు? నీతిమంతుడంట వారి పిల్లలను చూస్తాడంట. అంటే మేము మా పిల్లల్ని చూసి వారి పిల్లల్ని కూడా మేము చూడాలి. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదం అది. నీతిమంతుడైతే పిల్లల్ని చూస్తాడంట. చాలామంది ఈ రోజుల్లో మేము చచ్చిపోతాలా, ఇవాళ ఉంటావా, ఎవడువా, ఎప్పటికైనా పోవాల్సిన విర్రవీగినట్లు విచ్చలవిడిగా బ్రతకడానికి అలవాటు అయిపోయారు ప్రియదేవుని బిడ్డ. దేవుడు నీకు ఒక ఆయుష్నిచ్చింది, ఒక ఆయుష్ ఇచ్చాడు, ఒక వృద్ధాప్యం వరకు ఇచ్చాడు, కొన్ని సంవత్సరాల వరకు ఇచ్చాడు. ఆ సంవత్సరాలంతా దేవునికి తగినట్లుగా, మనుషులకు తగినట్లుగా, దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లమని దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను రా కొంతమంది అంటూ ఉంటారు. నేను ఇంతే, నా స్టైల్ ఇంతే, సినిమా టైటిల్కే సరిపోతాయేమో కానీ, హీరోలకే సరిపోతాయేమో కానీ నిజ జీవితం అవి సరిపోయి
అలాంటి పరిస్థితులు రాకముందే, నువ్వు హాస్పిటల్ బెడ్లు ఎక్కముందే, నువ్వు ఆక్సిజన్ పెట్టించుకోకముందే, నువ్వు యాక్సిడెంట్లో కాలు చేతులు విరుక్కొట్టకోకముందే మరణం నీ కిటికీలు ఎక్కింది కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? అయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆ ప్రార్థన కాదు. 2 ముక్కలు చేసి పడుకుంటారు. అది ఎంత మట్టికి నీకు కాపుదల కాయదు. రోదనము చెయ్యాలంట. భవిష్యత్తు కోసం తెలివి కలిగి నువ్వు ప్రార్థన చేయాలంట. మనం అలాంటి తెలివి కలిగిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఈ రోజుకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతే చాలయ్యా, రేపు దేవుడు చూసి వచ్చాడులే. చాలా తప్పు ప్రియదేవుని బిడ్డ. తెలివి కలిగిన స్త్రీగా, తెలివి కలిగిన పురుషుడిగా నీ బిడ్డల కోసం, రానున్న దినాల నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మన విజయవాడ తుఫాన్లు ఎక్కడిదో సంగతి పక్కన పెట్టండి. క్రైస్తవులు అంటే పడరు, ఏమండి బైబిల్ అంటే పడదు. ఇప్పుడు క్రైస్తవుడే అక్కడ ఆహారం మంచుతూ ఉంటే వాళ్ళు హిందువులే కానీ, కామెంట్ వాళ్ళే కానీ, వాళ్ళే కానివ్వండి, వీళ్ళే కానీ, ముస్లింలే కానివ్వండి, అయ్యా ఆకలేస్తున్నాయ్యా, అయ్యా ఆకలేస్తున్నాయ్యా, ఏ డాక్టర్ వచ్చిందని పరుగులు ఎడుతున్నారంట. ప్రియదేవుని బిడ్డ, డాక్టర్లు వస్తుంటే పరుగులు ఎడతా ఉన్నారంట. ఆ వాంబే కాలనీలో మనం చూస్తుంటే పైనుంచి ఆ హెలికాప్టర్ నుంచి ఆ పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్ వేస్తూ ఉంటే కుక్కల కంటే అనిమిక్కులు కనకూడదు కానీ బురదమయమైపోతున్నాయి వాటర్ బాటిల్ అండి. నాకు కావాలి పిల్లలకి పాలు లేక, పిల్లలకి వాటర్ బాటిల్కి, చిన్నపిల్ల బేతనీకి, ఏమండి నేనేమన్నా తింటే కదా ఆమెకు పాలు ఇవ్వడానికి, నాకే తినలేకపోతే నా పిల్లకి నేను ఎక్కడ తీసుకొచ్చేవాను? అలాంటి బిడ్డలు ఎంతోమంది తుఫాన్కి బలైపోయారండి. అలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో రాకముందే నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ నీతిని బట్టి నువ్వు తప్పించుకోలేవు, నీ భక్తిని బట్టి నువ్వు తప్పించుకోలేవు. ఉగ్రత దినమున ఆస్తి పాస్తులు అక్కరకు రావంట. ఐగుప్తీయుల మీదకి మరణదూత వచ్చేసిందండి. ఇశ్రాయేలు ఐగుప్తీయులు పక్కనే ఉన్నారు. కానీ ఇశ్రాయేలీల మీదకి ఎందుకు ఆ మరణం ఏలుబడి చేయలేదో తెలుసా? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము తీసి మోషే గారు మరి ప్రతి ఒక్క గృహానికి ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ మరణదూత దాటిపోయిద్దని సెలవిచ్చాడండి. దేవుడు చెప్పాడు ఆ మాట, మోషే ఐగుప్తీయులు ఈరోజు నేను మరణం పంపిస్తున్నా, ఐగుప్తుల జ్యేష్ఠులందరి మీదకి మరణం వచ్చేస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఎవరి గృహానికైతే ఈ రక్త ప్రోక్షణ జరగదో వారి కుటుంబంలో కూడా మరణం వెలుబడి చేసిద్ది. కాబట్టి రక్తాన్ని ప్రోక్షించండి, అప్పుడు ఆ మరణం మీ కుటుంబంలో నుంచి దాటిపోయిద్దని దేవుడు సెలవిచ్చాడండి. నిజ దేవుడైన నా యేసయ్య రక్తాన్ని నీ కుటుంబానికి కాపలుగా ఉంచుకుంటాం. కొంతమంది జల్లుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను పిలిచింది కొబ్బరి నూనెలు కర్చీపులు అమ్ముకుంటా కాదు అని. ఆయన అది మానేసేసి ఎవరైనా మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తెస్తే పాపం ప్రార్థన చేసి ఇస్తున్నాడు, తెచ్చుకోండి అమ్మ మీరే అని. సరే, దానికి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని జల్లుకుంటారు. జల్లుకొని ఇంకేముంది అయ్యగారి కాలేబాయి గారి ప్రార్థన చేసేసరి ఏ దెయ్యాలు మా దగ్గరికి రావు, ఇవాళ మా పిల్లలు ఉలిక్కిపడి లేకరో మా మీదకి ఏ దెయ్యాలు రావు అనుకుంటారు. విశ్వాసం ఉండడం తప్పు కాదు కానండి. ఆ ప్రార్థన రోదనం చెయ్యాలి నువ్వే నీ కుటుంబం కోసం. ప్రేయర్ ఆయిల్ తాత్కాలికంగా జల్లుకొని ఏమండి అమ్మాయి ఇవాళ శుభ్రంగా నిద్ర పట్టింది అన్న తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. అంటే సేవకుల్లో స్వస్థత లేదు అని నేను చెప్పట్లేదు, కానీ నీ కుటుంబం కోసం ఎల్లవేళలా కంచి నీ ప్రార్థన అయి ఉండాలి. అది పాస్టర్ గారి ప్రేయర్ ఆయిల్ కాదు అది. అమ్మో పెద్ద గారి దగ్గర పెద్ద మీటింగుల్లో కొనుక్కొచ్చానండి. నువ్వు ఏ పెద్ద మీటింగుల్లో కొనుక్కొచ్చినా, ఏ చిన్న మీటింగుల్లో ఆర్డర్ చేసి నువ్వు తెప్పించుకున్నా అదంతా నీ ప్రార్థన కాపుదల అయి ఉండాలి. ముందు దేవుడు కోరుకుంటున్నాడు. పెద్ద అయ్యగారులను పిలిపిమని ఇక్కడ లేఖనంలో చెప్పలేదండి. తెలివి గల స్త్రీలు, రోదనము చేయి స్త్రీలను దేవుడు చెప్పాడు. పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఎవరున్నారు మొత్తం వాళ్ళని గ్యాదర్ చేసిన ఇర్మియా అని దేవుడు చెప్పలా. లేకపోతే నువ్వే వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఇర్మియాకు చెప్పట్లేదు. కనుక్కొని రా, పిలుచుకురా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎందుకని అడుగుతారు చూసావా? మరణము కిటికీలు ఎక్కుచున్నది. మరణం కిటికీలు ఎక్కుచున్నది. ఎవరెవరు చనిపోతున్నారు తెలుసా? పసి పిల్లలు లేకుండా, యవ్వనులు లేకుండా. ఇప్పుడు ఎవరైనా మనం పాపారావు తాతంత వయసుకి వెళ్ళిపోవాల్సింది మేమైనా మీరైనా. ఆ వయసులో దేవుని సన్నిధికి వెళ్ళిపోయామంటే దేవునికి స్తోత్రమే. ఎందుకంటే ఆయన అన్నీ చూసేశాడు. బిల్లల్ని పెంచేశాడు, పెళ్ళిళ్ళు చేశాడు, మనవరాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు కూడా చూశాడు. పెద్దక్కకి అయితే వాళ్ళకి పిల్లలు, పెద్దక్కకి మనవరాలు ఏరవల్లి. ఏమండి ఆయనకి అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఉన్నారు చూశారు, యవ్వనులు లేకుండాను, పసిపిల్లలు లేకుండా మరణము కిటికీలు ఎక్కుచున్నదంట. మరి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? మరణం నీ కిటికీలు ఎక్కేసి ఉంది ఆల్రెడీ. నీ భర్త బయటికి వెళ్ళి రావాలంటే నీ ప్రార్థన ఉండాలి. నీ భార్య పనికి వెళ్ళి క్షేమంగా రావాలంటే నీ ప్రార్థన ఉండాలి.
నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా రావాలంటే నీ ప్రార్థన ఉండాలి. ఎందుకంటే మరణం ఆల్రెడీ కిటికీ లెక్కేస్తుంది. ఎక్కడ అవకాశం దొరికితే దుష్టుడప్పుడు టకాలన నీ బిడ్డల్ని మరణానికి అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే చెప్తున్నాడు, రోదనము చేయి స్త్రీలు, అమ్మా నా కోసం మీరు ఏడవద్దు, నేను వచ్చిన పని నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నా, కొన్ని గంటల్లో నేను ఇప్పుడు సిలువ మీదకి వెళ్ళిపోతా ఉన్నా, 3ంటికి నా ప్రాణం పోయిద్ది, మీరు ఆడవద్దు, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. భవిష్యత్తును చూశారు, మీ భర్తలు ఉన్నారు చూశారు, మీ బిడ్డలు ఉన్నారు చూశారు, నీ తోబుట్టులు ఉన్నారు చూశారు, వాళ్ళు నశించిపోకుండా ఉండాలంటే మీకోసం మీ బిడ్డల కోసం మీరు ఏడవాలా. నేను మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చూశానండి. నేను వరంగల్ తెలంగాణ మొత్తానికి సహోదరి పెళ్ళి, తన చెల్లి పెళ్ళి, వాళ్ళ సాయంత్రం పెళ్లి కూతురుని చేయాలంట. హిందువులకి ఏ ఆచారాలు ఉంటాయి కదండి. అయితే ఏమైందంటే వాళ్ళ అన్నయ్య చనిపోయాడండి, వాళ్ళ సాయంత్రం పెళ్లి కూతురుని చేయాలంట. అదే సాయంత్రం శవాన్ని తీసుకొస్తున్నారంట హాస్పిటల్ నుంచి. చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ చనిపోయి పోస్ట్ మార్టం మొత్తం చేసి పంపిస్తారు కదా, వాళ్ళ తోరణాలన్నీ పీకేస్తూ ఉన్నారు. ఈ మీడియా వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మరి మీ ఫ్రెండ్ చనిపోయాడు కదా, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు వినేవాళ్ళకంటే, ఈరోజు సాయంత్రం మేము పెళ్లి కూతురుని చేసి మేమందరం ఎంతో సరదాగా ఉండాలని అనుకున్నామండి, కానీ ఇదే రోజు వాడి శవం అయి వస్తాడని మేము అనుకోలేదు. చాలా బాధ అనిపించింది. ఆ కట్టిన తోరణాలు పీకేస్తూ ఉంటే ఒక ఆడపిల్లగా నాకు బాధ అనిపించింది. ఒక్కసారి ఆడపిల్లకి పెళ్ళి చెడిపోతే మచ్చేనండి. మనం ఎంత అందంగా ఉండనివ్వండి, ఎంత ₹1,00,000 జీతం కానివ్వండి, దానికి ముందు సంబంధం చెడిపోయింది, పీటల దాకా వచ్చి చెడిపోయింది. ఇది అసమంటిదో వాడికి ఏం తెలిసిందో, ఇక లేనిపోని వస్తూ ఉంటాయి. సాయంత్రం పెళ్లి కూతురు అంటండి, అంటే తెల్లారి పెళ్ళిగా సుమాస కట్టిన తోరణాలు, ఆ పెళ్ళి మనం నలుగురికి ఏర్పాటు చేస్తారు కదా పందిరి, అదే పందిరిలో శవం అంటండి. చాలా బాధ అనిపించింది ప్రియదేవుని బిడ్డ. అంటే మరణం కిటికీ లెక్కేస్తూ ఉంది యవ్వనస్తులు లేకుండా. ఓ యవ్వన సహోదరుడా, యవ్వన సహోదరి, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసిన ఎక్కడండి, ఎక్కడ పని దొరికిద్దా అని ఎత్తుక్కుంటమే సరిపోయిందండి. నాకేం పని అవుతుందండి, ఈ పిల్లలు ఇసుకింపుడే నాకు సరిపోతుందండి, నా భర్త కోసమా, నా కోసమే నాకు ఇక్కడ గతి లేదు ప్రార్థన చేసుకుంటాకి, మా ఆయన కోసం ఏం చేయనండి. సహోదరి, చాలా తప్పు. దేవుడు అంటున్నాడు, నీ కోసం నీ బిడ్డల కోసం అంటే నువ్వు అంగలార్చేయాలంట. నేను చివరికి ఒక మాట చూసి నేను ముగిస్తాను. ఇప్పుడు నరకంలో ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో అంతా అయిపోయినాక బాధపడుతున్నాడండి ఆ వ్యక్తి. చూడండి, లూకా సువార్త 16:28 చదవాలండి మీరు. చాలమ్మా, చాలా. ఇక్కడ మనం చూస్తుంటే నా తండ్రి ఇంటికి వారిని పంపించమని ఎవరితో చెప్తా ఉన్నారంటే ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఇష్టానుసారంగా నేనే దేవుణ్ణి అనుకున్నాడు, నేనే రాజుని అనుకున్నాడు. మొత్తానికి ఏదో ఒక రోజు సీఎంకైనా, పిఎంకైనా, మంత్రికైనా, మనకైనా మరణం ఖాయమే. అది ఏ సంవత్సరమే కానివ్వండి, అది వచ్చే సంవత్సరమే కానివ్వండి, ఈ క్షణమే కానివ్వండి. ఆ ధనవంతుడికి కూడా మరణం వచ్చేసింది మొత్తానికి. లాజరుకు కూడా మరణం వచ్చింది. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని, దేవుని రొమ్మున ఆనుకొనబడ్డానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడికి మరణం వచ్చింది కదా, ఈ మరణం ఈయనకి ఎక్కడుందంటే దేవుడు ఇక్కడ వేసేసాడు, కింద పాతాళంలో వేసేసాడు. ఇప్పుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ని ఒక్కసారి పంపించి, లాజర్ అక్కడ కూర్చున్నాడని ఈయనకి ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉంది. అయ్యా లాజర్ని ఒక్కసారి పంపించవా, నేను అగ్నిలో కాలిపోతున్నాను అయ్యా, చిటికి నీళ్ళు ముంచి నా నోట్లో పోయమన్నయ్యా. చిటికి నీళ్ళతో ఇలా ఒక డ్రాప్ పోతే ఆయన పోలే చిక్కలాంటి ఆయన అగ్ని, ఆయన నోట్లో ఉన్న మంట తగ్గడానికి, దప్పికి తీయడానికి ఎంత మాత్రం కుదరదండి. ఈ ఎండకి ఎంతో మంచినీళ్ళు తాగేస్తూ ఉంటాం, అన్నం తినిపోయినా పర్లేదు, కానీ ఎక్కడ కూలింగ్ వాటర్ దొరికిద్దని ఎత్తుక్కుంటూ ఉంటాం కదండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మనం అన్నం తక్కువ మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాం. అయితే ఈ అగ్నిలో కూడా ధనవంతుడు అంటూ ఉన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి లాజర్ని ఇలా నీళ్లు ముంచి నా నోట్లో పోయమనంటే, అయ్యా అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి అలాంటి పర్మిషన్లు ఏమి లేవయ్యా, నీకు ఇష్టం వచ్చినా నువ్వు బ్రతికావు కాబట్టి నీకు తగిన శిక్ష అదే. లాజరు మరి తను దేవుని తెలుసుకున్నాడు, భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రావాల్సిన చోటు ఇదే కాబట్టి, అయితే ఆయన అంటా ఉన్నాడు, ఇప్పుడు మనం చదివిన రిఫరెన్స్లో, అయ్యా మరి నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది అండి? వాళ్ళ అన్నలే కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళని సహోదరులు అన్న. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా లాజర్ను పంపించమని ఇప్పుడు వేడుకుంటున్నాడండి. చనిపోయిన తర్వాత నీ ఆత్మకు మరలా భూలోకంలో ప్రవేశం లేదు, అది నా ఆత్మకైనా నీ ఆత్మకైనా.
ఎవరు మరలా రెండో జన్మలో అరే మరలా అప్పుడు వాళ్ళు పుట్టాడురా వీళ్ళు పుట్టాడురా చచ్చిపోయినాడు పుట్టాడు అనుకుంటా అదేదో మన తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. డేవిడ్ పుట్టాడు అంటారు, సరసమ్మ పుట్టింది అంటారు, వాళ్ళు ఏమి రారండి. రెండవ జన్మ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు లాజర్ గారు చనిపోయారు, భూమి మీదకి ఆయనకు ప్రవేశం లేదు. ఈ ధనవంతుడు అంటా ఉన్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ అగ్ని చూస్తుంటే భయంకరమైన అగ్ని, భయంకరంగా నా దేహం మొత్తం కాలిపోతూ ఉంది, నా ఆత్మ మొత్తం దేహం కదండి, నా ఆత్మ మొత్తం కాలిపోతూ ఉంది. అయ్యా రేపు నా సహోదరులు కూడా నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ స్థలం ఎంతో భయంకరమైన ప్రదేశం అయ్యా, వాళ్ళు రాకుండా ఒక్కసారి లాజర్ని పంపించి ఈ భయంకరమైన స్థలం గురించి వివరిస్తాడు, ఒక్కసారి పంపించాయి అని ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి? నరకంలో ప్రార్థన చేస్తున్నాడు ఈ ధనవంతుడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు నరకానికి వెళ్ళినాక భూమి మీద ఉన్న నీ బిడ్డల్ని మార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నువ్వు కాలేదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నా నీకు తెలియదు. అంటే భూమి మీద ఉండగానే నీ తోబుట్టుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒక్కసారి మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మనల్ని, ఇప్పుడేమో అమ్మగారు అంటారు, నాలో నుంచి నా ఆత్మ వెళ్ళిపోతే శవాన్ని తీసి బయట పడుకోండి, మేళగాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా సాంబ్రాన్ని వెలిగింది ఏమండి, ఇదే మనుషులు చేసేది. అమ్మగారు అనేవి ఇంట్లో పాతేయరండి, అమ్మగారు అనేవి షోకేసులు పెట్టరు. ఎవరమైనా సరే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ధనవంతుడులాగా అగ్నిలో కాలకముందే. ధనవంతుడు ఇప్పుడు భయం పట్టుకుందా ఉంది, అయ్యా నేను ఎలాగో నాకు నచ్చినట్లుగా విర్రవీగినట్లుగా, దేవుడు లేడు నేనే దేవుడిని అనుకొని నాకు నచ్చినట్లుగా నేను బ్రతికి ఇక్కడికి వచ్చానయ్యా. వాళ్ళు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారేమో బహుశా. అందుకే అంటున్నాడు, నాకు 5 సహోదరులు, వాళ్ళ స్థలానికి రావడానికి వీల్లేదు ప్రభా, నేను కాలిపోయినా నాకు పర్లేదు కానీ వాళ్ళని పంపించద్దయ్యా అని అప్పుడు ప్రార్థన చేసి, నువ్వు కూడా చేతులు గల కాకులు పట్టుకున్నావు ప్రియ దేవుని బిడ్డ. నీ సహోదరులు వాళ్ళు నరకానికి పోకముందు, చనిపోకముందు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలా. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రార్థన చేయాలా, నీ అత్తమామల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ ఆడబిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ తోడికోడల కోసం నువ్వు ప్రార్థన. నాకు వాళ్ళకి పడదండి, అరే వాళ్ళ పేరు నా దగ్గర ఎత్తద్దండి, సరే నీకు వాళ్ళకి పడపోతే పడిపోయింది కానీ ప్రియదేవుని బిడ్డ అది మీ పర్సనల్ విషయం, నాకు సంబంధం లేదు. కానీ సమాధానం పడాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన వాళ్ళని మార్చిది, పరలోకానికి చేర్చిది. వాళ్ళు ఏ చర్చి కన్నా వెళ్ళనివ్వండి, కాలేబాయ్ గారి చర్చి నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథం బోధిస్తుందండి. వాళ్ళు ఏ చర్చి వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి, మనం అనకూడదండి. వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళనివ్వండి, వాళ్ళు ఎక్కడైనా సరే నీకు తెలిసిన నీ బంధువులందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలా. నీ బంధువులు ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారో, ఎంతమంది విగ్రహారాధికులు, ఎంతమంది పూజలు చేసే వాళ్ళు ఉన్నారో, ఎంతమంది దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతుకుతున్నారో, ధనవంతుడులాగా నరకానికి వెళ్ళినాక ప్రార్థన చేయడం కాదు కానీ ప్రియ దేవుని బిడ్డ, బ్రతికుండగానే నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు వాళ్ళు పరలోకం చేరతారు. వాళ్ళకు తెలియకపోవచ్చు, అరే నా తోడికోళ్ళు నా కోసం ప్రార్థన చేస్తుందిగా, లేకపోతే నాన్న నా కోసం ప్రార్థన చేస్తున్నాడే, లేకపోతే నా అక్క నా కోసం ప్రార్థన చేస్తుందని వాళ్ళకేం మనం టీవీలో తెర మీద చూపించాల్సిన అవసరం లేదు. కానీ పైనున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళందరి కోసం నశించిపోయి నీ బావల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏమంటే నీ బాంబర్తుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ధనవంతుడు అదే చేస్తున్నాడు. అంతా అయిపోయినాక భూమి మీదకి ఒక పాస్టర్ గారిని పంపించేయాలి, లేదంటే లాజర్ని పంపించేయ. దేవుడు అంటున్నాడు, అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రకటించడానికి మారితే లాజర్లాగా ఎక్కడికి వస్తారు, లేదంటే నీ దగ్గరికి వస్తారని దేవుడు అంటున్నాడు. భూమి మీద నువ్వు ఉండంగానే, నీకు ఆయుష్ ఉండగానే దేవుడు చెప్తా ఉన్నాడు, మరణం కిటికీలు ఎక్కుతుందంట. పసిపిల్లలు లేకుండా ఎంతమంది చిన్నారులని మనం చూస్తూ ఉండి చనిపోతాం. మా పెళ్ళైన కొత్తలో ఎంతమంది గుర్తుందో లేదో కానీ ఒక బస్సు వ్యాన్ని ట్రైన్ ఢీ కొడితే పిల్లలు మొత్తం చచ్చిపోయారండి. మా పెళ్ళి 2014, ఇది 15లోనో 16లోనో జరుగుంటుంది బహుశా. ఒక తల్లి చెప్తుంది, ఒక ముస్లిం అమ్మాయి, నా 3 పిల్లల్ని అదే స్కూల్లో నేను వేసానండి, 3 చచ్చిపోయారు. 2 పిల్లల్ని చదివించిన వాళ్ళు, ఒక్కళ్ళని కొంతమంది ఈ రోజులు ఒక్కళ్ళని కంటున్నారండి, కనలేక రెండోసారి పుట్టలేక వదిలేసేసుకొని. ఆ స్కూల్ వ్యాన్ ట్రైన్ ఢీ కొట్టింది. మా పరిస్థితి, మా బిడ్డలు మరణం కిటికీలు ఎక్కింది. ప్రియదేవుని బిడ్డ, మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నీకు తెలుస్తూ ఉందా, నీ బిడ్డల్ని ఎప్పుడు మెరుగుదువా అని అపవాదిగాడు సాతాను గర్జించు సింహం నోరు తెరిచి చూస్తూ ఉన్నాడంట. నీ బిడ్డల్ని ఎప్పుడు మింగాలా, నీ భర్తను ఎప్పుడు మింగాలా, మీ కుటుంబాన్ని ఎప్పుడు పాడు చేయాలా. ధనవంతుడు నరకంలో తెలుసుకున్నాడంట, దేవుడు అనేవాడు అక్కడున్నాడు.
పరలోకం అనేది ఒకటి ఉంది, నెమ్మదికరమైన స్థలం అనేది ఒకటి ఉంది. ఇన్ని రోజులు నేను తెలుసుకోవాలా, నాకు నచ్చినట్లు నేను బ్రతికాను. ధనవంతుడు అక్కడ తెలుసుకున్నాడండి, మనకు ఆ ఛాన్స్ లేదు. ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోకముందే అనేకుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు అదే చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడు, మీకోసం, మీ తోబుట్టుల కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం, నీకోసం, నీ భర్త కోసం, నీకోసం, నీ భార్య కోసం, నీకోసం, నీ సాకుల కోసం ప్రార్థన చేయమ్మని దేవుడు సెలవు వేస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. విత్తబడిన వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఫలితం ఏం లేదు ప్రియ దేవుని బిడ్డ. వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడే అది నీకు మేలు ప్రియ దేవుని బిడ్డ.